అందరికీ నమస్కారం. నువ్వు తీస్తున్నావా? తీస్తున్నావు గురువు, ఎందుకు తీస్తున్నావు? అందరికీ నడుపుతున్నాను. మొన్న 23న ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మా టీ స్టాల్ని అంతా ధ్వంసం చేశారు. వెళ్ళిపోయిన తర్వాత మేము లేని టైంలో వచ్చి మేము కట్టుకున్న ఈ పాకల్ని ఉయ్యల్ని మేము ఏటైతే డెవలప్ చేసుకున్నామో వాటిని వాళ్ళు ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు, రాకూడదు, మేము పార్కింగ్ అమౌంట్ మేము తీసుకుంటాము, మీకు మీ విలేజ్లో కానీ మీ పక్క విలేజ్లో వాళ్ళకి అక్కడ గ్రామస్తుల వాళ్ళకి రాకూడదు అని చెప్పి మా ఊరు వాళ్ళకి మా పక్క ఊరు వాళ్ళకి కొంతమందిని తీసుకొని ఇక్కడ చిన్న ఉద్యోగం లాంటిది ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తామంటున్నారు. మిగతా వాళ్ళు ఇంతమంది ఉన్నాం కదా, వాళ్ళ పరిస్థితి ఏంటప్పుడు దానికోసము పాడేరు ఐటీడీఏ ఆఫీస్కి వచ్చాము. మా కొరకు స్పందించాలని మేడం గారిని సార్ని కోరుకుంటున్నాం. అది చేస్తున్నాను. దాంట్లో నేను వెళ్ళి పని చేస్తుంటే ఫారెస్ట్ గార్డులండి వచ్చి 23వ తారీఖున నా మీద దాడి చేశారండి. నా మీద కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరి మీద దాడి చేసి అవన్నీ టీ స్టాల్ కానీ అక్కడ చేసిన ప్రతి ఒక్క ఉయ్యాల కానీ అక్కడ చేస్తున్న దింస డాన్స్ చేస్తున్న ప్రతి చేస్తున్న నాటినవన్నీ చెట్లు అవన్నీ నరికేసి వెళ్ళిపోయారండి. వాళ్ళు వచ్చి మా మీద దాడి చేసి ఇక్కడ మీరు రాకండి, మేము ఒకవేళ మీకు పిలిస్తే ఒక 5-10 మందిని పిలిచి మేము జీతాలు ఇచ్చుకుంటాము, లేకపోతే మీరు ఊరంతా ఇక్కడ వచ్చి కంగాలి చేయకండి, మేము ఎకో టూరిజం తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేసిన తర్వాత మీకు ఒక 5-10 మందికి మేము జీతాలు ఇచ్చుకొని పని చేయించుకుంటామని వాళ్ళు చెప్పి మాకు తరిమేస్తున్నారండి. అక్కడ మీద వచ్చి దాడి చేస్తున్నారండి వాళ్ళు. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ ప్లేస్ మాకు కావాలండి. మా మీద మీరు ఈ గత 4వ సంవత్సరం ఫారెస్ట్ గార్డులు లేరండి, ఎవరు ఏ పోలీసులు లేరండి, ఎవరు రాలేదు, ఏ ఆఫీసర్ రాలేదండి, మాకు అడ్డలేదండి. ఈ 23వ తారీఖు నుంచి వాళ్ళు వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారండి. దయచేసి మీరు మా పైన చర్య తీసుకొని మీరందరూ కలిసి మాకు హెల్ప్ చేయాలని, మాకు మీరు పోషించిన వాళ్ళు అవుతారండి. మీరు వచ్చి మా ప్లేస్మెంట్ మాకు చూపించి మీరే మాకు సహాయం చేసి మా యొక్క కడుపు మీరే నింపుతారండి. మా భారం అంతా మీ మీద మోపుతున్నాం. ఉన్న వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి పని చేస్తున్నామండి, నిరుద్యోగస్తులు. మాకు సరైన ఉద్యోగం లేక మేము యూ పాయింట్కి వెళ్ళి మా సొంత వ్యాపారం చేసుకుని బతుకుతున్నామండి. ఈరోజు మేము కలెక్టర్ దగ్గర పిఓ గారి దగ్గర వచ్చామంటండి. మీరు మాకు చిన్న సహాయం న్యాయం చేస్తారనే మేము వచ్చామండి మీ దగ్గర. లేకపోతే మీరు న్యాయం చేయనిచో మేము యూ పాయింట్కి వెళ్ళి కూర్చుండిపోతామండి. అది మీ ఇష్టమే. మీరు ఒకసారి మాకు మాడగడ గ్రామం కోసం ఆలోచించండి ప్లీజ్, దయచేసి. మీకు నమస్కారం అండి. BSc BEd చదువుకున్నాను సార్. మాది మాడగడ గ్రామము. వ్యూ పాయింట్ గత 4 సంవత్సరాలుగా వచ్చింది. అక్కడ మేము చిన్న వ్యాపారాలు చేసుకుంటూ నా యొక్క జీవన ఉపాధిని అక్కడ నుండి పొందుతున్నాను. అయితే సడన్గా 23వ తారీఖున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చి అనేకమైన దౌర్జన్యం చేసి మేము కట్టుకున్నవన్నీ కూడా ధ్వంసం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని నిన్న MRO గారి దగ్గరికి వెళ్ళాము. అలాగే ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చామండి. PO గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. అయ్యా, మాకు ఒక దారిని చూపించండి, మేము నూతనంగా కొత్తగా ఏం కోరుకోవట్లేదు. ఏం అడుగుతున్నామంటే మా యొక్క జీవన ఉపాధిని మీరు కాపాడాల్సిందిగా, లేకపోతే మాకు చావే శరణ్యం అండి, వేరేది ఇంకోటి లేదు. చావే శరణ్యము. మా యొక్క చావుకి కారణము ప్రభుత్వమే అవుతుంది, ఖచ్చితంగా ప్రభుత్వమే అవుతుంది. కనుక ఈ యొక్క నిరుద్యోగిగా ఉంటూ దానిపై ఆధారపడి బ్రతుకుతున్న మమ్మల్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఉపాధిని కల్పిస్తాము అని చెప్పి మీరే వచ్చి దీన్ని నాశనం చేస్తున్నారు. అభివృద్ధి పరుస్తామని పంచాయతీలోని మీటింగ్లో చెప్పారు. ఇప్పుడు వచ్చి ఉయ్యాలల్ని నేను కట్టుకున్న ఆ యొక్క బ్యాంబూతోని కట్టుకున్న దాన్ని ధ్వంసం చేశారు. అభివృద్ధి అంటే ఇదేనా సార్? నిన్న కూడా కలెక్టర్ గారు ఒకటి చెప్పారండి, మాకు అలాంటి ఉద్దేశం లేదు కానీ కలెక్టర్ గారు చెప్పారు ఏమనంటే, మీరు వ్యసనాలకు లోన్ అవ్వద్దు, గంజాయిలు వాటి వ్యాపారంలో చేయొద్దు అన్నారు. మరి ఇలాంటి ఉపాధిని మీరే మా దగ్గర నుండి లాక్కుంటుంటే మేమేం చేయాలి సార్? చెప్పండి సార్, మీరే సమాధానం చెప్పాలి. మీరు కనుక దీనిపై చర్యలు తీసుకొని తక్షణమే దీన్ని మీరు తీసుకొని మాపై జాలి చూపించి మా యొక్క జీవనోపాధిని మీరు రక్షిస్తారని అడుగుతున్నాం. లేని పక్షంలో మేము అక్కడే మా భార్య బిడ్డలతో వచ్చి ITDA ముందే
ఐటీడీ ముందే మీ విషం తాగి ఏదో ఒకటి చేసేసుకుంటాం సార్. దీనికి కారకులు మీరే అవుతారు. దయచేసి అది గమనించండి, మాకు న్యాయం చేయండి. మేమేం అడగట్లేదు. ఏదైతే అక్కడ మేము ఉపాధి కలిగి ఉన్నామో దాన్ని కాపాడండి, మాకు న్యాయం చేయండి సార్. ఇంతే కోరుకుంటున్నాము. మా సమస్యల్ని నా ఒక్కటిదే కాదు, ఊరంతా కూడా దీని మీద ఆధారపడి బతుకుతుందండి. ఆటోలు తోలుకుంటున్నారు, దానిపై మహిళలందరూ దానిపై ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి దయచేసి న్యాయం చేయండి సార్. అలాగే రూల్ ప్రకారంగా వెళ్తే కూడా 5వ షెడ్యూల్ ప్రకారము, షెడ్యూల్ తెగకు చెందిన వారం మేము, 5వ షెడ్యూల్ ప్రకారము గవర్నమెంట్ దీన్ని కాపాడే సంరక్షించే బాధ్యత గవర్నమెంట్కి ఉంది. కానీ గవర్నమెంటే తీసేసుకుంటుంది. ఇది మీరు చూసుకోండి, చట్టపరంగా చూసుకోండి, న్యాయం మాకు చేయాలని కోరుతున్నాం సార్. ధన్యవాదాలు సార్. అలా పెట్టుకొని చేసుకున్నాం సార్. వేరే చోట నుండి అక్కడ ఆ యొక్క ఉయ్యాలని తాలూకా స్తంభాలని తీసుకొచ్చి పెట్టుకొని చేసుకున్నాము. రోజుకి 5,000 ఖర్చు అయింది సార్ అవన్నీ సమకూర్చడానికి. అలాగే వీళ్ళు ఉపాధి డెవలప్మెంట్ అంటున్నారు కదా సార్. మా యొక్క వ్యూ పాయింట్ కి రోడ్డు వచ్చింది సార్. గవర్నమెంట్ రోడ్డు స్థాపించి రోడ్డు ఇచ్చింది. ఇప్పుడు ఆ రోడ్ని మట్టితో మూసేస్తున్నారు సార్. మట్టితో మొన్న 23వ తారీఖునే మట్టితోని అవంతా వేస్తున్న రోడ్డు పైన మట్టితోని కప్పేస్తున్నారు. ఇదేనా అభివృద్ధి అంటే అని అడుగుతున్నాను సార్. అభివృద్ధి అంటే ఇదేనా? గవర్నమెంట్ చేసే అభివృద్ధి అంటే ఇదేనా? అది గవర్నమెంట్ వచ్చే టూరిస్టులు అందరూ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చండి. దాన్ని ఆపేస్తున్నారండి. దాన్ని ఆపేస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపేస్తున్నారు. మరి మీరు చూపించే అభివృద్ధి ఇదేనా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి దయచేసి మా పొట్ట కొట్టొద్దు, మాకు న్యాయం చేయండి. ఉన్నదే మాకు ఇమ్మని అడుగుతున్నాం, కొత్తది ఏమీ అడగట్లేదండి. దయచేసి మాకు న్యాయం చేయండి. కలెక్టర్ గారు మరియు ఉన్నత అధికారులంతా మాపై దయ ఉంచి దీనిపై న్యాయం చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు సార్ అందరికీ.